నాకు ఉప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే పెద్ది రామ్ చరణ్ గారు ఇచ్చారు. నేను చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు, చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా. ఇది ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ ఏం కాదు. రేపు పొద్దున మీరు స్క్రీన్ మీద చూద్దరు, కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికీ ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్.